నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ఈ రోజు సిరిసిల్లలో బీవై నగర్లో శ్రీత గౌరవనీయులైన ప్రముఖ సామాజికవేత్త వేముల మార్కండేయులు పద్మశాలి జాతీయ సేవాదళ కన్వీనర్గా ఎల్లు భాను గారు తెలియజేయనది ఏమనగా బ్యాంకు ఇన్సూరెన్స్ స్కీమ్లపై అవగాహన సదస్సు మరియు ప్రధానమంత్రి జీవన జ్యోతి బ్యాంకు ద్వారా అమలవుతున్న బ్యాంకు ఇన్సూరెన్స్ స్కీమ్లపై అవగాహన వేముల మార్కండేయులు తెలియజేస్తున్నారు। పెద్దతో ఒక 5 నిమిషాలు మీరు వినగలరని మా యొక్క ప్రార్థన। అన్నగారు పద్మశాలి సంఘం తరఫున అన్న మాట్లాడారు। నమస్కారం। बोलो भारत माता की जय। ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకము ఇది బ్యాంకు ఖాతా ఉన్నవారికి ఎవరికైనా అందరికీ వర్తించు। ఇటు ఫారం వేముల మార్కండేయ గారు మనకు ప్రతి వాడల తిరుక్కుంటూ ప్రతి కార్మికునికి మేలు కొలుపుకుంటూ చుట్టు పథకం కానీ ఇలాంటి పథకాలు అన్నీ కూడా మనకు వేముల మార్కండేయ గారు మేలు కొలుపుతూ మనకు భారాలు అందజేస్తున్నారు। ప్రతి ఒక్కరూ ఇలా మనం సంపాదించకపోయినా కనీసం బీమా సంపాదించాలన్నా మన పిల్లలకి ఏదన్నా బాగుపడే అవకాశాలు ఉంటాయి। దయచేసి ప్రతి ఒక్క కార్మికుడు కానీ బ్యాంకు ఖాతాదారులు కానీ ఇట్లాంటి ప్రధానమంత్రి పథకాలు అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం। బోలో భారత్ మాతా కీ జై। ప్రధానమంత్రి జీవన జ్యోతి సురక్షిత బీమా యోజన పథకం అనేది బ్యాంకు ఖాతా ద్వారానే మనకు తెలియకుండా మన కుటుంబాన్ని ఆదుకుంటుంది। చాలామంది మనం ఎవరన్నా చనిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది। కుటుంబ యజమాని కానీ వాళ్ళ భార్య పిల్లలు ఉండి మరి అప్పుడప్పుడు దాన సంస్కారాలు చేయలేని పరిస్థితిలో ఉంటాం। చాలా ఇబ్బంది అనిపిస్తుంది। అప్పుడప్పుడు ఎవరిచ్చిన దాతలు ఒక 5,000 10,000 ఇవ్వగలుగుతారు। ఇది ఒక 5 లక్షల వరకు వస్తుంది కదా, మంచిది కదా। తృప్తి పథకం అయితే నేతన బీమాలో ఉంటే 5 లక్షలు వస్తుంది। ఇది ఒక నార్మల్ అయితే 18 నుండి 50 అయితే 2 వస్తుంది। 18 నుండి 70 ఉన్న వాళ్ళకు 2 లక్షలు వర్తిస్తుంది। మళ్ళీ అంగవైకల్యం అయితే 1 లక్ష, దాదాపు 5 లక్షలు అవి ఒక 5 లక్షలు, దాదాపు ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం మంచిగా ఉంటుంది ఈ స్కీమ్ కనుక దయచేసి అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఫామ్ నింపిస్తే సరిపోతుంది అంతే। ఈ మంచి అవకాశం ఇది। కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వాడవాడ తిరిగి మరి బ్యాంక్ ఫారాలు కూడా ఉచితంగా ఇస్తున్నాం। మీకు చేయవలసిన బాధ్యత ఏంటంటే ఒక బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరు, మీకు ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళ వారసులు, భార్య అయితే భార్య పేరు, ఏజ్ రాసిస్తే సరిపోతుంది। సంతకం పెట్టి బ్యాంక్ మేనేజర్కి ఇవ్వండి। మాకు ఇచ్చినా కూడా మేము అన్ని జమ చేసి ఇచ్చేస్తాం। మీరు కూడా డైరెక్ట్ వెళ్ళచ్చు, డైరెక్ట్ వెళ్ళి కూడా నింపుకోవచ్చు। బ్యాంకులో కూడా ఇప్పుడు ఒక సారే ఉంటుండు, దీనికి సంబంధించిన బ్యాంకులో ప్రతి బ్యాంకులో ఒక సార్ ఉంటాడు దీనికోసం। మరియు కస్టమర్ పాయింట్లలో కూడా వాడవాడ కస్టమర్ పాయింట్లలో ఇస్తారు। మొబైల్ యాప్లో ఫోన్లో కూడా చేసుకోవచ్చు। మొబైల్ యాప్ ద్వారా కూడా మనం అడిగారు అంటే సిరిసిల్లలో 25% మంది 20 రూపాయలు సంవత్సరానికి 20 కట్టని వాళ్ళు ఇంకా 75% ఉన్నారని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు కనుక దయచేసి అందరూ పెద్ద మొత్తంలో మరి ఎన్రోల్మెంట్ కావాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము। అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా కులము, మతము, ప్రాంతం ఏది లేదు, భారతీయుడై ఉండాలి ఈ స్కీమ్లో చేరడానికి కనుక ప్రతి ఒక్కరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం। థ్యాంక్ యూ, ధన్యవాదాలు। జై భారత్ మాతా। పద్మశాలి జాతీయ సేవాదళం కన్వీనర్గా ఎల్లు భాను గారు తెలియజేయనిది ఏమనగా బ్యాంకు ఇన్సూరెన్స్ స్కీమ్లపై అవగాహన సదస్సు మరియు ప్రధానమంత్రి జీవన జ్యోతి బ్యాంకుల ద్వారా అమలవుతున్న బ్యాంకు ఇన్సూరెన్స్ స్కీమ్లపై అవగాహన ప్రజలందరికీ ఇప్పుడు శ్రీ వేముల మార్కండేయ గారు తెలియజేస్తున్నారు। ఒక 5 నిమిషాలు మీరు శ్రద్ధగా వినగలని మా యొక్క మనవి। విజయనగర్ జెండా వద్ద మరి ఇది 2వసారి దాదాపు ఒక 12వ ప్రోగ్రామ్ ఇది। మేము ఒక 100 ప్రోగ్రాంలు వాడవాడ చైతన్యం చేయాలనుకుంటున్నాము। బ్యాంకుల ద్వారా అమలయ్యే స్కీమ్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి 20 రూపాయలు మాత్రమే బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ అవుతాయి। 18 నుండి 50 సంవత్సరాలు అయితే 436 అంటే దాదాపు ఇది 2 లక్షలు అంగవైకల్యం 1 లక్ష, 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది। కానీ చాలామంది ఇంకా చేయడం లేదని మేము దరఖాస్తు ఫారాలు మరి బ్యాంకుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు కూడా ఉచితంగా అందజేస్తూ అదేవిధంగా కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తూ వాడవాడ కూడా రోజు పొద్దున ఎన్రోల్మెంట్ మరి స్టాంప్స్ కూడా దరఖాస్తు ఫారాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది। సంవత్సరానికి 23 రూపాయలు మాత్రమే కట్ అవుతాయి, అది కూడా 5వ నెలలో మాత్రమే కట్ అవుతాయి ప్రతి సంవత్సరం। ఇది భారతదేశం మొత్తం ఈ స్కీమ్ అమలవుతుంది। ఎలాంటి కులము, మతము, ప్రాంతము ఏది లేదు। 18 నుండి 70 సంవత్సరాలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవడం వల్ల దాదాపు ఒక 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది। మంచి స్కీము ఇది। కనీసము మళ్ళీ దరఖాస్తు కూడా ఒక్కసారి జీవితంలో మన బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒక్కసారి దరఖాస్తు ఇస్తే చాలు, ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు। మంచి సులభంగా ఉంది। బ్యాంక్ అధికారులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు దీన్ని। బ్యాంకులో కూడా ఫారాలు ఉచితంగా ఇస్తారు।
వాళ్ళు కూడా నింపిస్తారు బ్యాంక్ అధికారులు కూడా. మళ్ళీ సిఎస్సి సెంటర్ కస్టమర్ సెంటర్లో కూడా వాడవాడ అక్కడ కూడా చేసుకోవచ్చు. మొబైల్ యాప్ అంటే బ్యాంకు మొబైల్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంత మంచి సౌకర్యం ఉంది. కానీ మన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వారు జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే తృప్తి పథకం ఇంతమంది చేసిరు కదా 7,000 మంది, మరి వాళ్ళను కూడా ఈ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఇన్సూరెన్స్ 20 రూపాయలు కట్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. దాంతో చాలా ప్రాంతాలు తిరిగి మేము అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇది మంచి స్కీము. సంవత్సరానికి 20 రూపాయలు అంటే చాలా తక్కువ అమౌంట్. దాంతో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. రేపు ఏమన్నా మనకు ఆపద సమయంలో మన కుటుంబానికి తెలియకుండానే ప్రయోజనం కలిగే అవసరం ఉంటుంది. చాలా మంచి స్కీము. మీరు దరఖాస్తు నింపియండి అంతే. దరఖాస్తులో కూడా సులభంగా ఉంది. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరు, భార్య పేరు ఏది రాసిస్తే సరిపోతుంది. ఈ సంతకం పెట్టి మేము సులభంగా ఇస్తున్నాం. ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అనేది మన మనిషికి 2 కళ్ళ లాంటివి. నిజంగా ఇది మంచి స్కీములు. ఒకవైపు త్రిప్టు నేతన్న బీమా 5 లక్షలది కూడా అందరూ నింపుతున్నారు. దాంతోపాటు ఈ 2 స్కీములు అంటే నేతన్నకు మేము 4 స్కీములను కూడా ప్రకటబందీగా అమలు చేయాలని మరి జౌళి శాఖ తరఫున మేము శ్రీకారం చుట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా పెద్ద మొత్తంలో ముందుకొస్తున్నారు. చాలా తక్కువ అమౌంట్, 18 నుండి 70 సంవత్సరాల వరకు ఎవరైనా నింపచ్చు. ఫారం నింపించడమే మీ బాధ్యత. డబ్బులు కూడా ఆటోమేటిక్గా 5 నెలల ఖాతాలో ఉంటే కట్ అవుతుంది. కనుక ఇది సులభమైన పని. దయచేసి పెద్ద మొత్తంలో కార్మికులు మరి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.